హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు వీడియోలో ఒక కొత్త స్వీట్ రెసిపీ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడు ఈ స్వీటు తిని కూడా ఉండరనమాట. పెసరపప్పు, బెల్లం, పచ్చి కొబ్బరితో చేసుకుంటాము. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లోపల స్టఫింగ్ స్వీట్‌గానే ఉంటుంది. పైన కూడా స్వీటే ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను పెసరపప్పును. ఈ పెసరపప్పు నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలాగా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని, మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకండి. సరిపడా వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. పెసరపప్పే కాబట్టి తొందరగా ఉడికిపోయి ఉంటుంది. ప్రెషర్ అంతా పోయాక క్యాప్ తీసేసి చూసుకుంటే చూడండి, ఇలా బాగా మెత్తగా అయి ఉన్న పెసరపప్పుని గరిటెతో బాగా మ్యాష్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఒకవేళ పెసరపప్పు కొంచెం ఉడికి లేదనుకోండి, అక్కడక్కడ పలుకులు ఉన్నాయనుకోండి, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం, హాఫ్ కప్పు వరకు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని ఇవి బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. చక్కగా ముద్దలాగా వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోకండి, లూజ్గా అయిపోతుంది మనకి. ఇది టైం పడుతుంది గట్టిగా అవ్వడానికి. ఇలా జస్ట్ బెల్లం వేసుకొని కరిగిపోయే వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువసేపు మనం ఉంచేసుకున్నాం అనుకోండి, గట్టిగా రాయిలాగా అయిపోతుంది బెల్లము. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న పెసరపప్పు బాగా చల్లారిపోయి ఉంది. ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని, ఒక పించ్ ఆఫ్ వరకు సాల్ట్ వేసుకొని బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకవేళ లూజ్గా ఉందనుకోండి, కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ బెల్లం స్వీట్ని కూడా కొద్దిగా తీసుకొని ఉండలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పు పేస్టుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుంతలాగా ఇలా చేసేసుకొని మధ్యలో కొబ్బరి బెల్లం స్వీట్ పెట్టేసుకొని మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. షేప్ నేనైతే ఇలా ఇస్తున్నానండి. మీరు ఎలాగైనా రౌండ్గా అయినా చేసుకోవచ్చు. షేప్ అనేది పూర్తిగా ఆప్షనల్, మన ఇష్టము. ఇలా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఆయిల్ ఎన్ని పడితే అని వేసేసుకొని బాగా ఎర్రగా కాగే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ, వేసిన వెంటనే కలపకండి, చెదిరిపోతుంది. కొంచెం సెట్ అయ్యాక మాత్రమే కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎక్కడైనా హోల్స్ లాగా ఉన్నాయనుకోండి, లోపల నుంచి స్టఫింగ్ బెల్లము బయటకు వచ్చేసి ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. కొంచెం కేర్గా కవర్ చేసుకోండి, బయటికి రాకుండా స్టఫింగు. చూస్తారు కదా, ఇలా ఎర్రగా డీప్ ఫ్రై అయ్యాక తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈ విధంగా మనం చేసుకున్న అన్నింటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇందులోకి కొద్దిగా తురిమిన పచ్చి కొబ్బరి వేసేసుకొని చక్కెరనంతటిని కరగనివ్వాలి. ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ పంచదార అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని ఇందులోకి వేసుకుంటూ ఆ పాకం అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. పాకం అంతా అబ్జర్వ్ చేసేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మొత్తం పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకొని జ్యూసీగా తయారవుతాయి. చూశారు కదా, మొత్తం పాకం అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసేసుకోవడమే. ప్రాసెస్ కొంచెం లెంత్ ఉంటుందండి, కానీ స్వీట్ మాత్రం
చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకుంటే లేదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.